హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛ టాక్స్. పడాలా చారిటబుల్ ట్రస్ట్ మీ సపోర్ట్తో చాలా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. మరీ ముఖ్యంగా మెన్స్ట్రువల్ హైజీన్ కి సంబంధించి మే మంత్ అంతా కూడా వివిధ క్యాంపెయిన్, కాంటెస్ట్ మరియు అవేర్నెస్ సెషన్స్ తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. అలానే ఈ ఇయర్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకు రావడం జరిగింది. ప్రతి ఇయర్ మెన్స్ట్రువల్ హైజీన్ కి సంబంధించి వాటి చుట్టూ ఉండే మిత్స్ గురించి ఇలా చాలా విషయాలు మీరు తెలుసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ ఇయర్ ఏంటంటే స్వేచ్ఛ సెషన్స్ ద్వారా హైజీన్ పరంగా మాకు వచ్చిన సక్సెస్ స్టోరీస్ ను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వారం సక్సెస్ స్టోరీ ఏంటంటే ఒక చిన్న అడుగు ఒక పెద్ద మార్పుకి దారితీసింది. అది ఎలా అంటే మేము స్వేచ్ఛ సెషన్స్ చెప్పడానికి స్కూల్స్ కి, హాస్టల్స్ కి, కాలేజెస్ కి ఇలా వెళ్తూ ఉంటాం. అయితే మేము ఒక రోజు ఒక హాస్టల్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ 6th and 7th క్లాస్ పిల్లలకి మేము అవేర్నెస్ సెషన్స్ అనేది చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా పీరియడ్స్ గురించి, ఆ టైంలో పాటించవలసిన హైజీన్ గురించి, ప్యాడ్స్ డిస్పోజ్ గురించి. అయితే మేము అక్కడ స్వేచ్ఛ సెషన్ కంప్లీట్ చేసుకున్నాము, వచ్చేసాము. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మేము హాస్టల్కి వెళ్ళడం జరిగింది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ మేడం మాతో ఒక విషయాన్ని షేర్ చేస్తున్నారు. అదేంటంటే ఆ హాస్టల్లో ఒక రోజు అసెంబ్లీ అనేది జరుగుతూ ఉన్న సమయంలో ఒక 7th క్లాస్ అమ్మాయి ధైర్యంగా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వచ్చి అసెంబ్లీలో అందరి ముందు తను మాట్లాడడం జరిగింది. మేడం, మాకు వాష్రూమ్స్ లో సరైన డస్ట్బిన్స్ లేవు ప్యాక్స్ డిస్పోజ్ చేయడానికి. మేము ప్రాపర్ గా కనుక డిస్పోజ్ చేయకపోతే కనుక మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము స్వేచ్ఛ సెక్షన్ ద్వారా నేర్చుకున్నాము. కాబట్టి మాకు క్లోజ్డ్ గా ఉండే డస్ట్బిన్స్ ని మాకు ప్రొవైడ్ చేయండి అని తను ధైర్యంగా అందరి ముందు మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని మాతో కూడా ప్రిన్సిపల్ మేడం షేర్ చేసుకున్నారు. ఇదంతా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాము అంటే ఇటువంటి ప్రాపర్ డిస్పోజింగ్ అనే విధానం లేక మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే గనక ఈ అమ్మాయి లాగా ధైర్యంగా ముందడుగు వేసి మీరు ఎంతో మందిలో మార్పు తీసుకొస్తారని మా యొక్క చిన్న ప్రయత్నం. వచ్చే వారం మరొక సక్సెస్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాం. థ్యాంక్ యూ.